వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. పీర్ల పండుగ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఎస్ఐ పెద్దయ్య నాయుడు. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు. అంబానీ పెళ్లిలోనూ జనసేన గెలుపు గురించే చర్చ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీక్ష విరమించిన పవన్, జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం. ప్రధాని మోదీతో జార్ఖండ్ సీఎం భేటీ. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్. అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన సినీ నటుడు సుమన్. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నాలో సిఐటియు హెచ్చరిక. సైబరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. పోలీసుల అదుపులో హీరోయిన్ రకుల్ సోదరుడు. 2 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకల నుంచి తాలిపేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు సోమవారం 22 గేట్లలో 5 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 5,958 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. దీంతో దిగువన తేగడ వద్ద గల కల్వట్టు నీటిలో మునిగిపోయింది. తాలిపేరు ప్రాజెక్టులోకి ఇంకా ఎగువ నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉందని, దీంతో సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉంచాలని అధికారులు సూచించారు. పీర్ల పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హెలుగంద మండలం ఎస్ఐ పెద్దయ్య నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీర్ల పండుగ భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ చాలా ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎక్కడైనా ఎవరైనా గొడవలు చేస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. కన్నడ స్టార్ హీరో ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టిపై కాపీరైట్ కేసు నమోదైంది. బ్యాచులర్ పార్టీ సినిమా కోసం తమ 2 పాటలను రక్షిత్ కాపీ కొట్టారంటూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై స్పందించాలని రక్షిత్ కు నోటీసులు పంపించారు. రక్షిత్ ఇటీవల 777 చార్లీ మూవీతో పాపులర్ అయ్యారు. హీరోయిన్ రష్మికా మందన్న 2017 నిశ్చార్థం కాగా 2018లో పెళ్లిని రద్దు చేసుకున్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలిచామని, ఇది దేశంలోనే ఒక కేస్ స్టడీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అనంత అంబానీ పెళ్లికి వెళ్తే అందరూ దీని గురించే మాట్లాడారని తెలిపారు. కూటమి విజయానికి జనసేన తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు. జనసేన ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదని చెప్పారు. ప్రధాని మోదీ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గత నెల 25 నుంచి వారాహి దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విరమించారు. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీను ఆయన సత్కరించారు. తర్వాత వాళ్ళందరూ కలిసి పవన్ ను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల సోరెన్ తిరిగి జార్ఖండ్ సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కలిశారు. కాగా భూ కుంభకోణం కేసులో అరెస్టైన హేమంత్ కొన్ని రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. ఒడిశాలోని ప్రైవేట్ ఛానల్ భారతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ ను ప్రవేశపెట్టింది. ఒడిశా సాంప్రదాయ చేనేత చీర ధరించిన ఈ మహిళ న్యూస్ యాంకర్ల కనిపిస్తూ వార్తలు చదువుతోంది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెజెన్స్ పేరు లిసా. ఒడియా ఇంగ్లీష్ లో వార్తలు చదివే లిసా టెలివిజన్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ప్రధాన యాంకర్ గా వ్యవహరిస్తుందని కంపెనీ తెలిపింది. సినీ నటుడు సుమన్ తాజాగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. బాలరాముడి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయంలోని శిల్పకళ అద్భుతంగా ఉందని చెప్పారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారి నేను ఇక్కడికి వచ్చాను. స్వామివారి దర్శనం కోసం మళ్ళీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉంది. మందిరం ఆర్కిటెక్చర్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. బాలరాముడి ప్రతిమను చూసి మంత్రముగ్ధునయ్యానని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు నష్టం కలిగించే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించే విధంగా కొత్త జీవో ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకి, ఐసీడీఎస్ డైరెక్టర్ కి ఎమ్మెల్యేలు అందరూ లేఖలు రాయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ₹18,000 వేతనాన్ని అమలు చేయాలని సిఐటియు తరపున డిమాండ్ చేశారు. జూలై 1 నుండి 60 సంవత్సరాలు నిండిన టీచర్లు, హెల్పర్లను విధులకు హాజరు కావద్దని జారీ చేసిన సర్కులర్ను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య, ఉపాధ్యక్షులు దొడ్డ రవి, జిల్లా కమిటీ సభ్యులు బూకే రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీచర్ కి ₹1,00,000, హెల్పర్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానానికి విరుద్ధంగా జీవో నెంబర్ 10ని జారీ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని టీచర్ కి 1,00,000, హెల్పర్ కి 50,000 కింద కుదించారు. ఆ జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మీద 6వ తారీఖు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకి మేము సిఐటిగా చేసే విజ్ఞప్తి, ఎమ్మెల్యేలు అందరూ స్పందించాలి. ఎందుకంటే ఎన్నికల ముందు మేము సమ్మెలో ఉన్నప్పుడు వచ్చి మా పోరాటానికి మద్దతు ప్రకటించి సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవోని తీసుకొచ్చింది. ఎమ్మెల్యేలందరూ స్పందించి ముఖ్యమంత్రి గారికి, అట్లాగే మంత్రి సీతక్క గారికి, ఐసీడీఎస్ డైరెక్టర్ వాకాటి కరుణ గారికి, వీళ్ళ ముగ్గురికి ఎమ్మెల్యేల లెటర్ ప్యాడ్ల మీద మా అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా బహిరంగంగా లేఖలు రాయాలి. ఆ లేఖల్ని ప్రెస్ కి రిలీజ్ చేయాలి. వాటి కాపీని మాకు కూడా ఇవ్వాలని చెప్పి మీ ఎమ్మెల్యేలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సైబరాబాద్ లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో 4 నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. పీర్ల పండుగ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఎస్ఐ పెద్దయ్య నాయుడు. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు. అంబానీ పెళ్లిలోనూ జనసేన గెలుపు గురించే చర్చ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీక్ష విరమించిన పవన్, జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం. ప్రధాని మోదీతో జార్ఖండ్ సీఎం భేటీ. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్. అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన సినీ నటుడు సుమన్. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నాలో సిఐటియు హెచ్చరిక. సైబరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. పోలీసుల అదుపులో హీరోయిన్ రకుల్ సోదరుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.